కన్నవాళ్ళు ఎవరో తెలియదు, తన కన్న బిడ్డ ఎక్కడుందో తెలియదు, అసలు తనెవరో తనకే తెలియదు. యశోద అక్టోబర్ 6 నుండి మధ్యాహ్నం 3 గంటలకి మీ ఈటీవీలో. వదిన ఎప్పుడు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది. మన చిన్న చిన్న సంతోషాల కోసం ఎంత పెద్ద సమస్యనైనా తన మీద వేసుకుంటుంది. మనకి నచ్చిన పని చేస్తే దేవుడిచ్చిన కోడలండం, నచ్చని పని చేస్తే నానా మాటలని నిందించడం. ఇదెక్కడి ధర్మం నాన్న? ఇదెక్కడి ధర్మం నాన్న? ఇదెక్కడి ధర్మం? మీ కోపానికి కారణం ఏదైనా కావచ్చు. అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండానే ఎదుటి వాళ్ళ మీద ఆవేశపడతారు. వదిన లాంటి మంచిదాన్ని బాధ పెడతారు. ఇది న్యాయమా నాన్న? నా జీవితంలో మీతో కలిసి జరుపుకునే ప్రతి పండగ ఒక స్వీట్ మెమరీగా ఉండాలని కోరుకుంటాను. ఈ రోజుని మాత్రం బ్రతికున్నంత కాలం కన్నీటితోనే గుర్తు చేసుకుంటాను. ఆగి బతికిన గుండె కదమ్మ, అందరికీ అలసైపోయినట్టుంది. ఏదో ఒక రోజు ఆగిపోతేనే కాని ప్రాణం విలువ, పంతం విలువ తెలియదు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మన కుటుంబం కోసమే అనుకున్నా, కానీ జీవితంలో మొట్టమొదటిసారి నువ్వు దోషిగా కనిపిస్తున్నా. నువ్వు చేసింది క్షమించడానికి నేరం. జరిగింది తలుచుకొని బాధపడటం కాదు, అన్నీ తెలిసిన దానివి. ముందే జాగ్రత్త తీసుకుని ఉంటే నాన్నకి కోపం వచ్చేది కాదు, నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. అంటే బావగారు చెల్లె మీద ప్రేమతో వస్తే ఆయనలో మార్పుని అర్థం చేసుకుంటారనుకున్నాను. నమ్మకం లేనప్పుడు మార్పు పెద్దగా ప్రభావం చూపదు. ద్వేషం పెంచుకున్న మనిషిని దూరంగా ఉంచాలనుకుంటారే తప్ప అన్నీ వెంటనే మర్చిపోయి దగ్గర చేసుకోలేరు. సంజయ్, మేఘన చేసిన తప్పులు క్షమించేంత చిన్నవి కాదు, జీవితాంతం మర్చిపోలేనంత పెద్దవి. అలా అని ప్రతిదీ గుర్తు పెట్టుకుంటూ పోతే దూరం శాశ్వతం అవుతుంది కదండి. వాళ్ళు చేసింది ద్రోహం మాత్రమే కాదు, పాపం. చచ్చిపోయే వరకు వెంటాడే శాపం. ఇంకా గుర్తులు, జ్ఞాపకాలు ఏంటి ఉషా? నిన్ను నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నానంటే గిఫ్ట్కి సంబంధించిందేమో అనుకున్నాను, కానీ సంజయ్ గురించి అని కనిపెట్టలేకపోయాను. అప్పుడే తెలుసుంటే వాడిని రాకుండా ఆపేవాడిని. నేను రేణుతో సంతోషంగా రాఖీ కట్టించుకునేవాడిని. రేణుకి ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం నా చేతికి రాఖీ ఉండేది. లైఫ్లో ఫస్ట్ టైం ఈసారి మిస్ అయింది. మీకు కూడా నా మీద కోపంగా ఉందా?
మిస్టర్ సంజయ్, ఏంటి? ఏం కావాలి? ఎందుకు వచ్చారు? మీ వైఫ్ మీద మీరు మర్డర్ అటెంప్ట్ చేసిన కారణంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఓహో, కంప్లైంట్ ఇచ్చారా? ఎవరు? మీ మామయ్య గారు, మినిస్టర్ శంకర్. అటెంప్ట్ చేసినందుకు అరెస్ట్ చేయడం ఎందుకు? ఓ, ఇలాంటి దాన్ని ఎందుకు చంపలేదనా? లేకపోతే ఇన్నాళ్ళు ఎలా బతికామనా? ఈ క్వశ్చన్స్ ఇక్కడ కాదు, జైల్లో ఊసపోక ఊసలు లెక్క పెడతావు కదా, అప్పుడు నిన్ను నువ్వు అడుక్కో, సమాధానం దొరుకుతుంది. శ్రీనివాస్ సార్, చూసింది చాలు, వెళ్ళు.